Hi guys and welcome to Ashtrixx. So guys, ఈసారి ఎపిసోడ్లో నేను మీకు హెయిర్ స్పా ఇంట్లో ఎలా చేయొచ్చు అనేది చూపించబోతున్నాను. సో అది స్టార్ట్ చేసే ముందు కొన్ని డిస్కస్ చేసుకుందామండి. ఏంటంటే నెంబర్ 1, వాట్ ఈజ్ అ హెయిర్ స్పా? హెయిర్ స్పా ఏంటంటే అది ఒక డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ అన్నమాట. సో బేసిక్గా మనం ఎంత మంచి హెయిర్ కేర్ తీసుకున్నా, షాంపూ, కండిషనర్, సెరమ్, హీట్ ప్రొటెక్షన్ లేదంటే సన్ ప్రొటెక్షన్ ఎంత మంచిగా చేసినా కూడా ఒక్కొక్కసారి వెదర్ని బట్టి లేదంటే ఎన్వైరన్మెంట్ని బట్టి మనకి హెయిర్ పాడవుతూ ఉంటుంది. అండ్ వి సీ స్ప్లిట్ ఎండ్స్, వి సీ డల్, డ్యామేజ్డ్ హెయిర్ కదా. సో ఎంత మంచిగా తీసుకున్నా సరే ఇవి అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో మనం హెయిర్ని డీప్ కండిషన్ చేయాలి. అండ్ ఈవెన్ రెగ్యులర్గా మనం వీక్లీ వన్స్ హెయిర్ని డీప్ కండిషన్ చేస్తే ఆటోమేటిక్లీ యువర్ హెయిర్ హెల్త్ విల్ ఇంప్రూవ్ ఓవర్ టైమ్. అండ్ ఈ డ్యామేజ్ కూడా మీకు తక్కువ అవుతుంది అనమాట. ఈ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ ఇదంతా మీ హెయిర్కి తక్కువ ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ హెయిర్ స్పా ట్రీట్మెంట్ ఎవరెవరికి సూటబుల్ అనేది చెప్తాను. సో మీ హెయిర్ లెంత్ ఏదైనా సరే, కట్ ఏదైనా సరే, టెక్స్చర్ అంటే కర్లీ, స్ట్రేట్, వేవీ ఏదైనా సరే, హెయిర్ స్పా ఈజ్ సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఎస్పెషలీ కొంతమందికి స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. చాలామంది కామెంట్స్లో పెడతారు స్ప్లిట్ ఎండ్స్కి ఏదైనా రెమెడీ చెప్పండి అని. స్ప్లిట్ ఎండ్స్కి అనేది క్యూర్ లేదండి. మనం ఒకసారి హెయిర్ స్ప్లిట్ అయిందంటే దాన్ని మనం మళ్ళీ సీల్ చేయలేము. ఏ ప్రోడక్ట్ వాడినా సరే, ఎంత మంచి కేర్ తీసుకున్నా సరే ఆ పార్ట్ని మనం కట్ ఆఫ్ చేయాల్సిందే. కానీ స్ప్లిట్ ఎండ్స్ ఎందుకు జరుగుతాయి? that is because of damage and dryness and a lot of other factors which మనకు డే టు డే లైఫ్లో తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సన్తో డ్యామేజ్ అవ్వచ్చు, హీట్తో డ్యామేజ్ అవ్వచ్చు, తర్వాత మనం వెదర్ చేంజెస్, వాటర్ చేంజెస్ అలాంటి వాటితో కూడా డ్యామేజ్ అవ్వచ్చు అండి. సో బేసికలీ ఏంటంటే ఇఫ్ యూ ఆర్ డీప్ కండిషనింగ్ యువర్ హెయిర్ ఎవ్రీ వీక్లీ వన్స్ అయినా సరే మీరు మీ హెయిర్కి ఆ నరిష్మెంట్ అండ్ డీప్ కండిషనింగ్, హైడ్రేషన్ ఇచ్చారనుకోండి, మీకు స్ప్లిట్ ఎండ్స్ రావడం తగ్గిపోతాయి. బట్ ఎగ్జిస్టెంట్ స్ప్లిట్ ఎండ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని కట్ చేసేయండి. ఎందుకంటే మనం కట్ చేయకపోతే అది ఇంకా పెరుగుతూ పై వరకు వస్తుందండి. సో డోంట్ డ్యామేజ్ యువర్ హెయిర్ ఫస్ట్ స్ప్లిట్ ఎండ్స్ని కట్ ఆఫ్ చేసేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు హెయిర్ కట్ చేశారనుకోండి, మీ హెయిర్ ఎండ్స్ వెంటనే ఎక్స్పోజ్డ్ అయిపోతాయి, ఫ్రెష్ ఎండ్స్ కదా. దీనికి ఖచ్చితంగా డీప్ కండిషనింగ్ కావాలండి. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై వీ నీడ్ టు డీప్ కండిషన్ అవర్ హెయిర్ ఎవ్రీ వీక్. సో గైజ్ ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. సో బేసిక్గా ఏంటంటే నేను ఇంతకుముందు హోమ్ రెమెడీస్ కూడా చూపించానండి దీనికి. కానీ ఒక్కొక్కసారి వీ మే బి లేజీ ఆర్ వీ మే నాట్ హ్యావ్ టైమ్ టు అరేంజ్ ఫర్ ద హోమ్ రెమెడీస్ అనమాట. సో నేనేం చేస్తానంటే ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ రిచుప్ ది హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ అనమాట విత్ మీ. So see, usually especially when I'm shooting I have no time absolutely to do anything. So guys, ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం రెగ్యులర్గా షాంపూ చేస్తాం కదా, షాంపూ చేశాక ఈ కండిషనర్ ఏదైతే ఉందో అది తీసుకొని మంచి క్వాంటిటీలో మీ హెయిర్ అంతా రాసేయండి. రాసాక జస్ట్ టై ఇట్ అప్, లైక్ ఐ లైక్ టు టై ఇట్ అప్ ఇన్ అ బన్. సో అది టైఅప్ చేశాక నేనేం చేస్తాను, టు ఎన్హాన్స్ ద ఎక్స్పీరియన్స్ ఒక హాట్ టవల్ తీసుకుంటాను. అంటే మామూలుగా హాట్ వాటర్ వస్తుంది కదండి, అందులో ఒక టవల్ని డిప్ చేసి దాన్ని స్క్వీజ్ అవుట్ చేసేయండి. ఆ తర్వాత జస్ట్ ర్యాప్ ఇట్ ఆన్ యువర్ హెడ్ అండ్ లీవ్ ఇట్ ఫర్ 2 minutes. 2 to 5 minutesలో అది కొంచెం కూల్ అయిపోతుంది. ఓకే, దెన్ వీ మస్ట్ రిపీట్ ద ప్రాసెస్ అగైన్. ఇలా నేను 3 to 4 times చేస్తానండి, అబౌట్ 10 minutes వరకు. సో ఈ హాట్ టవల్ ఎందుకు యూస్ఫుల్ అంటే చూడండి, బేసిక్లీ మనము హెయిర్ ఎప్పుడైతే ఏదైనా దానికి కండిషనర్ ఆర్ డీప్ కండిషనింగ్ రాస్తామో ఆ టైంలో ఇఫ్ వీ అప్లై అ హాట్ టవల్ టు ఇట్, ఆ స్టీమ్ వల్ల మీకు హెయిర్ది ఫాలికల్స్ ఓపెన్ అవుతాయి. అండ్ ఆ డీప్ కండిషనింగ్ ఏదైతే మనం ఇస్తున్నామో అది మొత్తం అబ్జార్బ్ చేసేస్తుంది. అండ్ యువర్ హెయిర్ గెట్స్ షైనియర్ అండ్ హెల్దియర్ ఫ్రమ్ విదిన్, రూట్ నుంచి అనమాట. So that's why I would suggest that you do not skip the steaming process, guys. So ఇది మీరు చేశాక ఆ తర్వాత కండిషనర్ని ఏదైతే డీప్ కండిషనర్ హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ చెప్పాను కదా, అది రాశారు కదా, అది మొత్తం వాష్ అవుట్ చేసేయండి. సో గైజ్, నేను చెప్పిన ఈ ట్రీట్మెంట్ మాస్క్లో కెరటిన్ కూడా ఉంది. అండ్ వాట్ ఈస్ కెరటిన్? కెరటిన్ ఈజ్ బేసిక్లీ ద ప్రోటీన్ విచ్ యువర్ హెయిర్ ఇస్ మేడ్ ఆఫ్. సో ఆ ప్రోటీన్ మనం లూజ్ ఎప్పుడైతే అవుతామో బికాస్ ఆఫ్ డ్యామేజ్ అండ్ ఆల్, హెయిర్ డల్ అండ్ లైఫ్లెస్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో ఈ కెరటిన్ అనేది మనం మళ్ళీ హెయిర్లో రిస్టోర్ చేస్తే అగైన్ యువర్ హెయిర్ విల్ స్టార్ట్ లుకింగ్ షైనియర్ అండ్ బౌన్సియర్ అనమాట.
సో దట్ ఈస్ వై కెరటిన్ ఇస్ గుడ్. ఇప్పుడు ఇది నేను స్టీమింగ్ ప్రాసెస్ చెప్పాను కదా, దాంతో ఆ కెరటిన్ లోపలికి వెళ్ళి లాక్ అయిపోతుంది అండ్ మీ హెయిర్ మీద ఒక చిన్న ఫిల్మ్ లాగా అది ఫామ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మీకు డ్యామేజ్ కూడా కాజ్ అవ్వదు అండ్ యువర్ హెయిర్ విల్ లుక్ స్మూదర్ అండ్ సిల్కియర్. ఆల్సో గైస్ ఇందులో పారబెన్స్ లేవు, హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు అండ్ సిలికాన్స్ కూడా లేవు. నాట్ దట్ సిలికాన్స్ ఆర్ లైక్ బ్యాడ్, సిలికాన్స్ బ్యాడ్ అని కాదు, కానీ కొంతమందికి సూట్ కాదంట. సో ఈ థింగ్స్ కూడా ఇందులో లేవన్నమాట, విచ్ మేక్స్ ఇట్ అన్ ఎంటైర్లీ సేఫ్ ప్రోడక్ట్ టు యూజ్. సో గైజ్ ఈ ప్రోడక్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది. ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ బాక్స్ అండ్ ఇట్ లాస్ట్ యూ ఫర్ డిపెండింగ్ ఆన్ యువర్ లెంత్ ఎక్సెట్రా. నా లెంత్ అండ్ థిక్నెస్కి నాకు ఈజీగా 3-4 months వరకు ఇది వస్తుందండి. అంటే నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేసినా కూడా ఈజీలీ. సో గైజ్ ఇది మీరు రెగ్యులర్గా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే, అంటే వీక్లీ వన్స్ అని చెప్పాను కదా, యూ విల్ సీ అమేజింగ్ చేంజెస్ ఇన్ యువర్ హెయిర్. అఫ్ కోర్స్ నేను రీసెంట్గా కెరటిన్ ట్రీట్మెంట్ కూడా చేయించానండి. కానీ కెరటిన్ ట్రీట్మెంట్ చేయించాక మనం హెయిర్ స్పా రెగ్యులర్గా తీసుకోవాలి. బట్ ఒక్కొక్కసారి పార్లర్కి వెళ్ళడం కుదరకపోవచ్చు అండ్ పార్లర్లో ట్రీట్మెంట్ ఇట్ సెల్ఫ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉందండి. ఇట్ ఈస్ లైక్ ఐ థింక్ అ హెయిర్ స్పా ఇన్ అ గుడ్ పార్లర్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 1000 to 1200 ఈజీగా పడుతుందండి. ఇది బాక్స్ మొత్తం 699కి వచ్చేస్తుందండి అండ్ ఐవ్ బీన్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. సో మెయిన్లీ ఏంటంటే ఫ్రిజీనెస్ దాంతో కంట్రోల్ అవుతుంది. ఆ చిన్న బేబీ హెయిర్ ఇలా లేస్తూ ఉంటాయి కదా, అవన్నీ బాగా కంట్రోల్ అయ్యి డీప్ కండిషనింగ్గా బాగా పనిచేస్తుంది అనమాట. సో గైస్ బికాజ్ ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ అదర్ ఆర్టిఫిషియల్ స్టఫ్ లేదు కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ ఇట్ టు ఎవ్రీ వన్. సో గైస్ దీని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఐ వుడ్ లవ్ టు ఆన్సర్ ఇట్. ఆల్సో నేను లింక్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో యాజ్ యూజువల్ పోస్ట్ చేస్తాను. మీరు అది చూసి యూ కెన్ చెక్అవుట్ ద ప్రొడక్ట్ అండ్ బై ఇఫ్ యూ విష్. గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ ఎపిసోడ్, you know what you have to do. Subscribe, like and share and follow me on Ashtrixx Official on Instagram and Ashtrixx on Facebook. Also guys, share the love with your friends and do share this video. Okay guys, see you on the other side. Till then it's bye from Ashtrixx.